హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాయ్ కేఎస్కే ఛానల్. సుమిత్ర అన్నయ్య రాకతో దీప తన కన్న కూతురని నిజం తెలుసుకున్న దశరథ అసలు సుమిత్రకి అన్నదమ్ములే లేరని చెప్పారు కదా, మరి వాళ్ళ అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం జరిగింది, ఆయన రాకతో దీపే తన కూతురని దశరథ ఎలా తెలుసుకున్నాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి. దశరథ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సుమిత్ర అయితే వస్తుంది. ఏంటండి ఆలోచిస్తున్నారు, కార్తీక్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే, పనుండి బయటికి వెళ్ళాము. ఏంటి నువ్వు ఈ టైంలో వచ్చావు, ట్యాబ్లెట్లు వేసుకొని పడుకో అని అంటూ ఉంటాడు సుమిత్రతో దశరథ. ఏంటండి, జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని అసలు మీలో నాకు ఆనందమే కనిపించడం లేదు. ఇంకా నేను చాలా సంతోషపడుతున్నాను, కానీ మీరు అసలు సంతోషంగానే లేరని అనిపిస్తుంది. ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు సుమిత్ర, నీకు ఆపరేషన్ జరిగి కోలుకునే వరకు నాకు భయంగానే ఉంటుంది కదా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక సుమిత్ర అయితే, మీరు నా మీద చూపిస్తున్న ప్రేమే నన్ను బ్రతికిస్తుందండి. మన కూతురుంది కదా జ్యోత్స్నానే నన్ను బ్రతికిస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అదే నా భయం. డాక్టర్ ఎంత నమ్మకంగా చెప్తున్నా కానీ జ్యోత్స్న మీద నాకు నమ్మకం కుదరడం లేదు. మీరు అలాంటి కూతుర్ని కన్నందుకు ఎంతో అదృష్టవంతులని డాక్టర్ అంది. కానీ ఆ అదృష్టం జ్యోత్స్న వల్ల మాకు ఎప్పుడూ కూడా కలగలేదు. మరి డాక్టర్ ఎందుకు అలా అందో తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అప్పుడే సుమిత్ర అయితే, మీకు తెలియకుండా నేను ఒక పని చేశానండి అని అంటూ ఉంటుంది. ఏంటి సుమిత్ర అది అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఏం లేదండి, మా అన్నయ్యకి ఫోన్ చేశాను అని అనగానే సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ. అవునండి, ఎందుకో మా అన్నయ్యని చూడాలనిపించింది, అందుకే రేపు రమ్మని ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ చేయగానే వచ్చేస్తానని మీ అన్నయ్య చెప్పాడా? రాడు సుమిత్ర, మీ అన్నయ్యకి మన మీద చాలా కోపం ఉంది. అంత ఈజీగా ఎలా వస్తాడనుకుంటున్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి కనీసం మన జ్యోత్స్న పుట్టినప్పుడు కూడా ఏవో శాంతులు వస్తే మేనమావ రావాలని కబురు చేస్తే వచ్చాడా? రాలేదు. తనకి నేను పూర్తిగా బిజినెస్ అప్పజెప్పలేదని అప్పట్లో నా మీద గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకొని ఆ వైరాతో చేతులు కలిపి ఆ తర్వాత మన బిజినెస్ని దెబ్బ కొట్టాలని చూశాడు అని అంటూ ఉంటే, మా అన్నయ్య తన తప్పు చేసిన తప్పు తెలుసుకొని తర్వాత క్షమాపణ చెప్పాడు కదండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. క్షమాపణ చెప్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా? సరే, నేను క్షమిస్తాను. మా నాన్న చేసిన ద్రోహాన్ని క్షమించలేకపోయాడు. నాకు ప్రస్తుతానికి ఎవరి మీద ఎటువంటి కోపం లేదులే సుమిత్ర. నాకు ఒక్కటే ఒక ఆలోచన, నువ్వు క్షేమంగా ఉండాలి అంతే అని అంటూ ఉంటే, నీకోటి తెలుసా, డాక్టర్ ఫస్ట్లో సుమిత్ర గారికి అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఆ రోజు జ్యోత్స్నకి శాంతులు వస్తేనే, ఆ శాంతుల కోసం రమ్మని పిలిస్తేనే రాలేదు కదా మీ అన్నయ్య. మరి ఇప్పుడు పిలిస్తే వస్తాడో లేదో, ఇది నీ ప్రాణాలకి సంబంధించిన విషయమని అన్నదమ్ములు ఎవరూ లేరని ఆ రోజు డాక్టర్తో చెప్పాను. అయితే కూతురుంటే సరిపోతుంది కదా, జ్యోత్స్నాని సుమిత్ర గారికి బోనిమారు ఇస్తుందని అప్పుడే డాక్టర్ చెప్పారు అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని అప్పుడే ఇక సుమిత్ర అయితే, అవునా, అంటే అన్నయ్య కూడా నాకు బోనిమారు ఇవ్వచ్చనమాట అని అంటూ ఉంటుంది సుమిత్ర. అవును సుమిత్ర, ఆయన కూడా శాంపిల్స్ నీకు మ్యాచ్ అయితే తప్పకుండా బోనిమారో ఇవ్వచ్చు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దశరథ అయితే, సుమిత్ర వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి మంచి పని చేసిందని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆఖరి నిమిషంలో జ్యోత్స్న శాంపిల్స్ మారిపోయాయి, మ్యాచ్ అవ్వలేదు అని డాక్టర్ ఏ విషయమన్నా చెప్పకూడని విషయం చెప్తే అప్పుడు అందుబాటులో తప్పకుండా సురేష్ అయితే నా పక్కనే ఉంటాడు. కాబట్టి సుమిత్ర అన్నదమ్ములు కూడా బోనిమారో ఇవ్వచ్చని డాక్టర్ చెప్పారు కదా, అప్పుడు చేతికి ఆసరాగా ఉంటాడు. సుమిత్ర మంచి పని చేసింది అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అలా అనుకున్న తర్వాత ఇక దశరథ అయితే, అవును జ్యోత్స్న పడుకుందా అని అంటూ ఉంటే, పడుకుందండి, పద మనం కూడా పడుకుందాము అని ఇద్దరు కూడా పడుకుంటారు వెళ్ళి. తర్వాత రోజు ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే సుమిత్ర అయితే దీపకి ఫోన్ చేస్తుంది. ఇదేంటి పొద్దున్నే అమ్మ ఫోన్ చేస్తుందని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దీప. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి దీప ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా పొద్దున్నే వచ్చావేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా,
నువ్వు తొందరగా వస్తావని ఫోన్ చేశాను అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఏమ్మా, నీకేదైనా ఇబ్బంది అవుతుందా చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, ఇంటికి చుట్టాలు వస్తున్నారు, అందుకని కొంచెం పని ఉంటుంది కదా, కడుపుతో ఉన్నా నిన్ను ఇలాగా కష్టపెడుతున్నానని అనుకోవద్దు, నాకు ఓపిక ఉంటే నేనే చేసేసుకునేదాన్ని అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఎంత పెద్ద మాట అన్నావమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే, తొందరగా వస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది దీప. ఎవరు దీప అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. ఎవరో బంధువులు వస్తున్నారని సుమిత్రమ్మ తొందరగా రమ్మని చెప్పింది, వెళ్దాం బావా అని అంటూ ఉంటుంది దీప. సరే పద వెళ్దామని కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఇక ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఆనందంగా ఉండడం చూసిన దీప, ఎవరుస్తున్నారమ్మా అంత హ్యాపీగా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. బాగా కావలసిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు వస్తున్నారులే అని అంటూ ఉంటాడు దశరథ. అలా దశరథ అలా అన్న తర్వాత, ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి అనమాట. అవును, ఇంపార్టెంట్ వ్యక్తి, వచ్చాక మీకు పరిచయం చేస్తాను కదా, అప్పటి వరకు సస్పెన్స్ అనమాట. దీపా, నేను చెప్పిన వంటలన్నీ కూడా వండి పెడతావా అని అంటూ ఉంటే, వండుతానమ్మా అని వంటగదిలోకి వెళ్ళి ఇక వంట చేసుకుంటూ ఉంటుంది. సుమిత్ర చెప్పిన ఐటమ్స్ విని కొంచెం సేపటికి ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి ఒక వ్యక్తి అయితే దిగి వస్తూ ఉంటాడు. అప్పుడే దశరథ సుమిత్ర ఇద్దరూ కూడా ఇక పైకి లేచి ఆ వ్యక్తి గురించి అలా గుమ్మం దగ్గరే చూస్తూ ఉంటారు. అప్పుడు ఇక అతను లోపలికి రాగానే, ఎలా ఉన్నావమ్మా సుమిత్ర అని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నాను అన్నయ్య అని అంటూ ఉంటుంది. సుమిత్ర, ఎలా ఉన్నావు బావా అని అడుగుతూ ఉంటాడు మౌనంగా సురేష్ అయితే. నేను బాగానే ఉన్నాను సురేష్, నువ్వెలా ఉన్నావో అని అడుగుతూ ఉంటాడు. నేను బాగానే ఉన్నాను బావా, వచ్చి కూర్చో అంటూ కూర్చోమంటాడు. అప్పుడే ఇక సుమిత్రను చూసి, నీకు బ్లడ్ క్యాన్సర్ ఏంటమ్మా, అసలు నీలాంటి మంచి వ్యక్తికి ఆ దేవుడు ఎంత పెద్ద శిక్ష ఎందుకు వేస్తున్నాడు అని అంటూ ఉంటాడు. సురేష్ అయితే, లేదన్నయ్య, ఆ దేవుడు నాకు సమస్యని తీసుకొచ్చాడు, ఒప్పుకుంటాను, ఆ సమస్యకి తగ్గ పరిష్కారం కూడా చూపించాడు. నా కూతురు జ్యోత్స్నాని నాకు ఆపరేషన్కి బోనమేర ఇచ్చి కాపాడుతుంది, రేపే ఆపరేషన్ అన్నయ్య అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, సుమిత్ర అన్న మాటకి అప్పుడే, అంటే రక్త సంబంధీకులు మాత్రమే నీకు బోనమేర ఇవ్వాలా అని అడుగుతూ ఉంటే, అవునన్నయ్య, రక్త సంబంధీకులు మాత్రమే ఇవ్వాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర. ముందు మీకు అన్నదమ్ములున్నారా అని మిమ్మల్ని అడిగారంట అన్నయ్య, తర్వాత జ్యోత్స్నాని పిలిచి జ్యోత్స్నాని ఇమ్మన్నారు అని అనగానే అప్పుడే కార్తీక్ అయితే షాక్ అవుతూ, అత్త, ఈయన మీ సొంత అన్నయ్య అని అడుగుతూ ఉంటాడు. అవునరా, ఈయన మా సొంత అన్నయ్యే, నీకు చెప్పడం మర్చిపోయాను కదా, కార్తీక్ మా మేనలుడు, అదే కాంచన వదిన కొడుకు అన్నయ్య అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఎంత పెద్దవాడు అయిపోయావురా అని అంటూ ఉంటే, మీరు ఇప్పటి వరకు ఇంటికి అని అంటూ ఉంటాడు కార్తీక్. రే కార్తీక్, అది పెద్ద విషయంలే, తర్వాత చెప్తానులే అని అంటూ ఉంటాడు దశరథ. అయినా జ్యోత్స్న ఎందుకమ్మా బోనమేర ఇవ్వడం, అదేదో నేనే ఇచ్చేవాడిని కదా, నేనే ఇచ్చి నా చెల్లి రుణం తీర్చుకునేవాడిని అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే చాలా ఆనందంగా లోపలికైతే వెళ్తాడు. ఇక లోపలికి వెళ్ళి, దీపా, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి దీపా అని అంటూ ఉంటాడు. ఇంతలో దశరథ అయితే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని కాఫీ పెట్టమని దీపకి చెప్దామని వంటగది వైపు అయితే వస్తాడు దశరథ. అప్పుడు ఇక వంట వైపు వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తీసుకుంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అసలు దశరథ వచ్చినట్టు కూడా పట్టించుకోడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపని కౌగిలించుకొని, మన బిడ్డ చనిపోవాల్సిన అవసరం లేదు, మన బిడ్డకి ఏమీ కాదు అని అంటూ ఉంటాడు. ఏంటండి మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది కార్తీక్. అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా బావ నీకు అని అనగానే, తెలుస్తుంది కాబట్టి ఇంత ఆనందంగా ఉన్నాను, అత్తకి నువ్వు బోనమేర ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అది విని, అమ్మకి నేను బోనమేర ఇవ్వకపోతే అమ్మ బ్రతకదు, జ్యోత్స్న అనే సొంత కూతురు అని వీళ్ళు అనుకుంటున్నారు, జ్యోత్స్న సొంత కూతురు కాదు, జ్యోత్స్న దాసుమావయ్య కూతురు అని వీళ్ళెవరికీ తెలియదు కదా, మనమేమో ఇప్పుడు నిజం చెప్తే అమ్మ తట్టుకోలేదు అని అంటూ ఉంటే, చూడు దీప, మన కడుపులో ఉన్న బిడ్డ గట్టిదే, ఎందుకంటే చూసావా ఎన్నిసార్లు తనని మనం తీయించేసుకుందాం అనుకున్నా తను ఏదో ఒక రూపంలో మనకి దగ్గరవుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. ఊరి నుంచి మీ మేనమావ అంటే సుమిత్ర అత్తయ్య వాళ్ళ అన్నయ్య వచ్చాడు,
అతని బోనిమేరో ఇస్తానని కూడా అంటున్నాడు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇది నిజమా బావ నువ్వు చెప్పేది అని అడుగుతూ ఉంటుంది. అందుకే దీప గుడ్ న్యూస్ అన్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే మా అమ్మ ప్రాణాలని కాపాడుకోవడం కోసం బోనిమేరో ఇవ్వాలని, కడుపులో ఉన్న బిడ్డ చనిపోయినా పర్వాలేదని అనుకున్నాను. కానీ ఆ భగవంతుడు నా మొర విన్నాడో ఏంటో వెంటనే మా మావయ్యని పంపించాడు. నాకు తెలిసి మన కడుపులో ఉన్న బిడ్డకి ఎటువంటి ప్రాణహాని లేదు అంటూ ఇక దీప అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్కి ఇదంతా కూడా ఫ్రిడ్జ్ కార్ దగ్గరికి వాటర్కి వచ్చిన దశరథ వినేస్తాడు. దీపే తన కన్న కూతురని, జ్యోత్స్న తన కన్న కూతురు కాదని నిజం తెలుసుకుంటాడు దశరథ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై హాల్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.